ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటి సిట్ విచారణకు మాజీ మంత్రి నారాయణ స్వామి దూరంగా ఉంటున్నారు. ఇవాల్టి విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవ్వాలని గతంలో సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల నేడు విచారణకు రాలేకపోతున్నారని మాజీ మంత్రి నారాయణ స్వామి అధికారులకు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పటికే 12 మంది మంత్రులను అరెస్ట్ చేశారు. 12 మంది ఇందులో స్కామ్ లో ఉన్న అందులో మిథున్ రెడ్డితో కలిపి 13 అయ్యారు. ఇప్పుడు నారాయణ స్వామి తప్పుకుంటున్నారా లేక నిజంగానే అనారోగ్య కారణాల వల్లే పక్కకి ఆగారంటారా? అది ఎక్సైజ్ గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి ఈ రోజు సిట్ లో హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్ ప్రతినిధి కూడా నారాయణ స్వామికి లెటర్ పంపించారు. ఇదే నేపథ్యంలోనే అంటే ఎక్సైజ్ పాలసీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గడ్డికొట్టే విధంగా ఉన్న నేపథ్యంలోనే దీనిపైన మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు జరిగింది. కేసు నమోదు జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ కీలకమైన 13 మాత్రం అరెస్ట్ చేశారు. ఈ 13లో మిథున్ రెడ్డి A4 గా కూడా ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కానివ్వండి, గతంలో ఇచ్చిన నిందితుల ఆధారంగా కానివ్వండి, అప్పట్లో కీ రోల్ గా వ్యవహరించిన ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణకు కూడా నారాయణ స్వామి కూడా నోటీసులు అందజేశారు. నారాయణ స్వామి ఈ రోజు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు హాజరు కావాల్సిన నేపథ్యంలో తన అనారోగ్యంగా ఉండటం కారణంగా రాలేనని చెప్పేసి కూడా చిట్టుకు తెలియజేశారు. మరొకసారి నోటీస్ ఇస్తామని చెప్పేసి చిట్ అధికారికి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 3,50,000 వరకు కోట్ల వరకు భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి మాత్రం సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరణ వచ్చారు. ఈ ధృవీకరణ రావడానికి నేపథ్యంలోనే ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ఎలా పోయింది అనేది వాట్సాప్ లు సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు ఫోన్ నెంబర్ల ఆధారంగా కూడా ఈ వివరాలు సేకరించారు. అయితే కీలకంగా కూడా ఈ దశలోనే కీలకంగా కూడా మారిపోతుంది. కీలకంగా మారిపోతున్న దశలోనే ఇప్పటికే వీరందరినీ అరెస్ట్ చేయడం, వీరందరూ అరెస్ట్ చేసిన వీళ్ళ వాంగ్మూలంలో కూడా నారాయణ స్వామి పేరు ప్రధానంగా ఉండటం, మిథున్ రెడ్డి ఈ అకౌంట్ కి, నారాయణ స్వామి అకౌంట్ కూడా ఈ డబ్బులు ఖచ్చితంగా వెళ్ళాయని చెప్పేసి కూడా ఏదైతే టెక్నికల్ ఆధారంగా పోలీసులు సిట్ అధికారులు ధృవీకరణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే నారాయణ స్వామికి నోటీసులు అందజేయడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో నారాయణ స్వామి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులు వద్ద ఉన్న దానికి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే బేరీజ్ వేసుకుని మరి కూడా ఈ నారాయణ స్వామికి ఖచ్చితంగా నోటీసులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల పైన కూడా దానికి సంబంధించి విజయసాయి రెడ్డి, కసిరెడ్డి వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా ఒక చైన్ లింక్ స్కీమ్ లాగానే ఈ మద్యం ముడుపుల వ్యవహారం కూడా జరిగింది.